వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకటే మాట, పోతారు, మొత్తం పోతారు. అవునండి, డిమాండ్ పవన్ జర్నీ వీడియో వచ్చిన రోజు నుండి బిగ్ బాస్ 9 విన్నర్ లెక్కలే తారుమారయ్యాయి అనే సందేహం ప్రతి ఆడియన్స్ మైండ్లో మొదలైంది. ఈ వీడియోలో మనం ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క ఎలివేషన్ని, ఒక్కొక్క ఎమోషన్ని డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది జస్ట్ రివ్యూ కాదు, ఇది డిమాండ్ పవన్ డెవలప్మెంట్ స్టోరీ. బిగ్ బాస్ హౌస్ లో కామనర్ గా అడుగుపెట్టిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి మొదట్లో చాలా మంది అనుకున్నారు ఇతను ఎంతసేపు ఉంటాడులే అని. కానీ ఇవాళ అదే వ్యక్తి జర్నీ వీడియో చూసిన తర్వాత వీడే విన్నర్ మెటీరియల్ రా అని అనాల్సి వచ్చింది. అతడే డిమాండ్ పవన్. నిజం చెప్పాలంటే డిమాండ్ జర్నీ వీడియో వస్తుంది అన్నప్పుడు చాలా మందికి ఒక ఫీలింగ్ వచ్చింది, రీతి సీన్లు తప్ప ఇంకేం ఉంటాయిలే అని. కానీ బిగ్ బాస్ టీం ఇక్కడే గేమ్ తిప్పేసింది. ఈ జర్నీ వీడియోలో కేవలం ప్రేమ కాదు, కేవలం ఎమోషన్ కాదు, కేవలం టాస్కులు మాత్రమే కాదు, డిమాండ్ పవన్ అనే పూర్తి వ్యక్తిత్వాన్ని చూపించారు. పవన్, మీ విల్ పవర్, మీ ఫిట్నెస్, మీ వ్యక్తిత్వం ఒక బలమైన పోరాటానికి ఎంత అవసరమో మీ ప్రయాణమే నిరూపిస్తుంది. ఈ ఒక్క లైన్తోనే డిమాండ్ క్యారెక్టర్ను ఫిక్స్ చేశారు. ఎవరితో తలపడినా, ఏ టాస్క్ వచ్చినా ఒక్కటే టార్గెట్, గెలుపు. మాటలు కాదు, చేతలే ఆయుధాలు. అదే డిమాండ్ స్టైల్. నామినేషన్స్ లో ఎంతమంది ఎక్కిపడ్డారు, ఎన్ని మాటలతో దాడి చేశారో గుర్తుందా? కానీ డిమాండ్ ఏం చేశాడు? మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడే జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడు. ఈ లైన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. డిమాండ్ ఎవరి వైపు ఉంటే వాళ్ళకి కొండంత బలం. డిమాండ్ ఎవరితో పోరాడితే వాళ్ళ ఆటే కకావికలం. ఒకసారి ఫ్రెండ్ అయితే ప్రాణం పెడతాడు, ఒకసారి శత్రువు అయితే నిద్రపోనివ్వడు. ఇదే పవన్ రేంజ్. రీతు ఎలిమినేట్ అయిన రోజు డిమాండ్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యాడు. కానీ అదే బ్రేక్ అతన్ని మరింత స్ట్రాంగ్ గా మార్చింది. ఆమె కోరింది నా గెలిపే అన్న భావన డిమాండ్ లోని యోధుడిని మేల్కొల్పింది. సంచాలకుల తప్పు వల్ల క్యాప్టెన్సీ పోయింది. చాలా మంది అయితే అక్కడే డౌన్ అయిపోతారు. కానీ డిమాండ్ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి సాధించాడు. ఇక్కడే ఆడియన్స్ క్లియర్ గా అర్థం చేసుకున్నారు, వీడిని తక్కువ అంచనా వేయకూడదు అని. అగ్ని పరీక్ష విజువల్ తో ఓపెనింగ్, ఫన్నీ సైడ్, కామెడీ టైమింగ్, రీతుతో ఎమోషనల్ బాండ్, తల్లి ఎంట్రీ, తండ్రి ఎమోషన్, చివర్లో పోతారు, మొత్తం పోతారు అన్న డైలాగ్ ఇక్కడ థియేటర్లో ఉన్న ఫీల్ వచ్చింది. ఇది నాకు పునర్జన్మ లాంటిది బిగ్ బాస్. ఈ మాట చెప్పినప్పుడు డిమాండ్ కళ్ళల్లో నీళ్లు, ఆడియన్స్ కళ్ళల్లో కూడా అదే ఫీలింగ్. టైటిల్ వచ్చినా రాకపోయినా బెటర్ పర్సన్ గా మారాను అన్న మాట అతని జర్నీకి క్లైమాక్స్. లోపలికొచ్చాక డిమాండ్ ఫేస్ లో ఫుల్ గ్లో. కళ్యాణ్ అడిగాడు, ఏందిరా నీ పోసు అంటే డిమాండ్ అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ నవ్వులు చిందించాడు. తనుజ, నీకు లవ్ సాంగ్స్ ఎక్కువే అంటూ డిమాండ్ కంది. నాకే షాక్ రా అంటూ అన్నాడు. ఇక్కడ ఆడియన్స్ అయితే ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యారు. ఈ జర్నీ వీడియో తర్వాత ఒక్క విషయం మాత్రం క్లియర్, డిమాండ్ పవన్ ఇప్పుడు కేవలం కంటెస్టెంట్ కాదు, టైటిల్ రేస్ లో ఫుల్ స్ట్రాంగ్ క్యాండిడేట్. కామనర్ నుంచి టాపెస్ట్ కాంపిటీటర్ గా టాప్ 5 లో నిలిచిన యోధుడు. ఇవాళ ఎపిసోడ్ ఒక మాట చెప్పింది, డిమాండ్ ను అండర్ ఎస్టిమేట్ చేస్తే పోతారు, మొత్తం పోతారు. మరి మీరేమంటారు? డిమాండ్ పవన్ విన్నర్ అవుతాడా, లేక ఇంకెవరికైనా ఛాన్స్ ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.